కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యంపై విమాన ప్రయాణికులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకి సోషల్ మీడియాలో రీల్స్ పై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల బాగోగులపై లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రి కాదు, రీల్స్ మంత్రి అంటూ సెటైర్స్ వేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యంపై విమాన ప్రయాణికులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎయిర్పోర్ట్స్లో గత 5 రోజులుగా కనిపిస్తున్న దృశ్యాలవి. తాము ఎంచుకున్న ఫ్లైట్స్ డిలే అవ్వడం, అలాగే క్యాన్సిల్ అవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతున్నటువంటి ప్రయాణికుల విజువల్స్, అలాగే బోలెడు లగేజ్తో వెయిటింగ్ కౌంటర్స్ వద్ద నిలిచిపోయి చూస్తూ ఉన్న విజువల్స్ మనకి ఒకవైపు స్క్రీన్లో కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రత్యేకంగా తనని ఎలివేట్ చేసుకుంటూ మంత్రి రూపొందించుకున్నటువంటి షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ప్రయాణికుల ఇబ్బందులపైన దృష్టి పెట్టని మంత్రి తన రీల్స్కి మాత్రం ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రామ్మోహన్ నాయుడికి సోషల్ మీడియాలో రీల్స్ పై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల బాగోగులపై లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు నెటిజన్స్. రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రి కాదు, ఖచ్చితంగా ఆయన రీల్స్ మంత్రి అంటూ సెటైర్స్ వేస్తున్నారు వారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యంపై విమాన ప్రయాణికులు నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడికి సోషల్ మీడియాలో రీల్స్ పై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల బాగోగులపై లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు వారు. రామ్మోహన్ నాయుడు విమానయాన మంత్రి కాదు, రీల్స్ మంత్రి అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు అటర్ ఫ్లాప్ అయ్యారు. విమానయాన శాఖను నడిపించడంలో దారుణంగా విఫలమయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతకాని తనంతో దేశ ఏవియేషన్ రంగంలో పెను సంక్షోభం ఏర్పడింది. ఇండిగో సంక్షోభాన్ని చివరి వరకు పట్టించుకోలేదు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ముందు జాగ్రత్తలు తీసుకునుంటే ఇన్ని సమస్యలు వచ్చేవా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాది మంది ప్రయాణికుల ఇక్కట్లకు కారణం రామ్మోహన్ నాయుడు చేతకాని తనం కాదా? అవును, దీనికి సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడుదే బాధ్యత అంటున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. వందల విమానాలు రద్దు కావటానికి ఇండిగో ఒక్కదాన్నే తప్పు పట్టగలమా? FDTL రూల్స్ పై ఎయిర్లైన్ సంస్థలతో మంత్రి ఒక్కసారైనా రివ్యూ చేశారా? విమానయాన సంస్థల అభ్యంతరాలు పరిష్కరించుంటే ఈ సమస్య వచ్చుండేదా? మరే సంస్థకు లేని సమస్యలు కేవలం ఒక్క ఇండిగోకే ఎందుకు వచ్చాయి? ఇండిగోతో దశల వారీగా కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిబంధనలు అమలు చేయించలేకపోయారు. రాజీనామా చేయాలన్న తమ డిమాండ్లకు మంత్రి రామ్మోహన్ నాయుడు తలొగ్గాల్సిందే అంటున్నారు ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం సమాధానం చెప్తారు?